మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్‌లోని అంశాన్ని దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, అలాగే మన హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి రీచ్ అయ్యేటట్లు చూడండి. సో మీరు గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ప్రతి ప్లాట్ఫామ్‌లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఎస్పెషల్లీ ఎస్ఎంఏ సమస్యతో బాధపడుతున్నటువంటి కృష్ణ అనే బాబుకి ఫండ్ రైజ్ చేసినటువంటి ఇష్యూని మనం చూసాము. ఆ ఫండ్ రైజింగ్ ఇష్యూలో రకరకాల ఆరోపణలు వస్తున్నాయి ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, ఎస్పెషల్లీ మనీ అనే ఇన్ఫ్లుయెన్సర్ మీద, నెక్స్ట్ నవీన్ రామ్ సింగ్ అనే ఇన్ఫ్లుయెన్సర్ మీద కొన్ని వీడియోల్లో ఇట్లా ఫండ్ రైజింగ్లో అవకతవకలు పాల్పడ్డారని చెప్పి వచ్చిన వీడియోలు మనం చూస్తున్నాం. నేను చాలా క్లుప్తంగా ఈ టాపిక్ని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో మీరు ఆల్రెడీ ఈ టాపిక్ గురించి తెలుసు. ఎస్ఎంఏ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ సమస్యతో బాధపడే పిల్లల కోసం జోల్జన్ ఎస్ఎంఏ అనే ఇంజెక్షన్ 16 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్ కోసం ఇంపాక్ట్ గురు, అలాగే చాలా ప్లాట్ఫామ్స్లో ఇట్లా ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్స్ అయితే జరుగుతున్నాయి. సో రీసెంట్గా అబ్జర్వ్ చేసినటువంటి ఈ ఇష్యూలో ఉన్నటువంటి వాస్తవాలు మనం ఒకసారి చూద్దాం. ఈ పర్టికులర్ క్యాంపెయిన్ ఇంపాక్ట్ గురిలో చూడొచ్చు. వెంకటేష్ అండ్ అనూష వాళ్ళ బాబు కోసం ఈ క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ క్యాంపెయిన్కి సంబంధించి డాక్టర్స్ ఇచ్చినటువంటి డాక్యుమెంట్ చూద్దాము. వాళ్ళు ఫండ్ రైజింగ్ చేసిన అమౌంట్ గురించి చూద్దాము. వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి డిస్క్రిపెన్సీస్ ఒకసారి చూద్దాం. సో ఈ పర్టికులర్ క్యాంపెయిన్ అయితే మీరు క్లియర్గా చూడొచ్చు. 11,50,00,000 కోసం అని చెప్పి ఈ క్యాంపెయిన్ అయితే ఇనిషియేట్ చేసినట్టుగా ఎట్ ప్రజెంట్ చూపిస్తుంది. బట్ ఇనీషియల్గా అయితే ఇది 9,50,00,000 కోసం అని చెప్పి ఫండ్ రైజింగ్ క్యాంపెయిన్ అయితే స్టార్ట్ చేశారు. ఈ క్యాంపెయిన్లో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఇది స్ట్రైక్ పడిద్దామని చెప్పి ఆ వీడియో చూపించలేదు. ఈ క్రేజీ మనీ అనే అతను ఈ వీడియోని ఓకే. సో ఇది 11 జూలై 2026న ఈ క్రేజీ మనీ అతను ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది అనమాట. ఈ ఎస్ఎంఏ సమస్యతో బాబు సఫర్ అవుతున్నాడు అనగానే వాళ్ళ తల్లిదండ్రులు ఇట్లా 16 కోట్ల ఇంజెక్షన్ కావాలి, కాకపోతే మాకు ఇప్పుడు 9,50,00,000 ఫండ్ రైజింగ్ చేస్తున్నామని చెప్పి ఆ వీడియోలో చెప్పడం అయితే మనం క్లియర్గా చూడొచ్చు. సో ఓకే. సో ఈ తర్వాత ఏమైందంటే, అతను ఆ వీడియోలో ఏంటంటే, విజయనగరం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ని ఈ ఫండ్ రైజింగ్ కోసం దయచేసి హెల్ప్ చేయండి అని చెప్పి వీడియో అయితే చేయడం జరిగిందనమాట. ఇది జరిగిన తర్వాత ఇది 11 జూలై 2026 జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే, ఇతను ఏం చేశాడంటే, అతను ర్యాపిడో డ్రైవర్గా ఏంటంటే వ్లాగ్స్ అన్నీ చేస్తూ ఉంటాడనమాట. సో అతనుకున్న పల్సర్ని అతను చెప్పడం ఏంటంటే, 1,40,000 రూపాయల పల్సర్ ఇది, నేను 1,30,000కి ఈ పల్సర్ని అమ్మేసి ఈ డబ్బులు నేను ఈ ఫండ్ రైజింగ్కి ఇస్తున్నా అని చెప్పి వీడియో చేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఆ బాబు తల్లిదండ్రులకు ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఇతను నవీన్ రామ్ సింగ్ అనే ఒక ఇన్ఫ్లుయెన్సర్ని కలిసి, అన్న మీరు కూడా దీనికోసం హెల్ప్ చేయండి, ఈ క్యాంపెయిన్ పుష్ చేయండి, క్రౌడ్ ఫండింగ్ మనం ఎట్లాగైనా ఈ 9.5 కోట్లు మనం ఆ బాబుకి ఇంజెక్షన్ వచ్చేటట్లు చేద్దామని చెప్పి కోరడం జరిగిందనమాట. సో అక్కడి నుంచి నవీన్ రామ్ సింగ్ ఏంటంటే అతను కూడా ఇన్వాల్వ్ అయ్యి, అతను ఒక వీడియోలో చెప్పిందంటే, ప్రస్తుతం నాకు కొంచెం జ్వరంగా ఉంది, నేను ఒక 2 రోజుల తర్వాత ఆ బాబు తల్లిదండ్రులు కలుస్తామని చెప్పి ఆ వీడియోలో ఏంటంటే ₹1,00,000 మనీకి ఇస్తాడు. ఆ ₹1,00,000 తీసుకెళ్ళి వాళ్ళ బాబు తల్లిదండ్రులకి అయితే ఇవ్వడం జరిగిందనమాట. అవన్నీ అంటే ఇవి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుందని చెప్పి వీడియోలు చూపలేదు. ఈ డిస్క్రిప్షన్ అంతా వీడియోలో ఇస్తాను, చూడండి అనమాట. సో అది జరిగిన తర్వాత ఈ ₹1,00,000, ఆ తర్వాత ₹1,30,000 బండి అమ్మిన డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత ఏంటంటే, ఈ నవీన్ రామ్ సింగ్ అనే అతను బాగా ఈ క్యాంపెయిన్ పుష్ చేశానమాట. నవీన్ రామ్ సింగ్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగిందనమాట. సో ఈ క్యాంపెయిన్ సపోర్ట్ చేయండి అని చెప్పి నవీన్ రామ్ సింగ్ ఆ తర్వాత బాబు తల్లిదండ్రులు కలుస్తాడు, సో క్యాంపెయిన్ ఎట్లాగైనా మేము కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే, ఈ క్రేజీ మనీ ఏంటంటే ఈ క్యాంపెయిన్ ఇనిషియేషన్ చేసిన తర్వాత తనకు ఒంట్లో బాగాలేదని చెప్పి ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడని చెప్పి నవీన్ రామ్ సింగ్ వీడియో పెడతాడు. అతను బాధపడిపోతాను, నేను క్యాంపెయిన్ని కావాల్సిన ఫండ్ నేను చేయలేకపోతున్నానని చెప్పి అందులో బాధపడటం, అవన్నీ ఏంటంటే ఒక వీడియో తీసి పెడతాడనమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ క్రేజీ మనీ అతను ఏంటంటే ఒక వీడియో పెట్టి 9.5 కోట్లు మనం వెచ్చిపోయాం, నా ఫాలోవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పి చాలా సంతోషంగా వీడియో పెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ నవీన్ రామ్ సింగ్ ఈ ఇంపాక్ట్ గురువులో ఉన్నటువంటి 9,50,00,000 రూపాయలని ఈ 11,50,00,000కి ఆ ఫండ్ అమౌంట్ ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. అక్కడ అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ నెక్స్ట్ పబ్లిక్ అడుగుతూ ఉండేసరికి ఇతను ఏం చెప్పాడంటే, అట్లా ఎందుకు మార్చారో నాకు సంబంధం లేదు,
సో నేను వాళ్ళ ఫాదర్ని కనుక్కోండి అని చెప్పి పెట్టిన ఒక వీడియో క్లిప్, ఒక ఆడియో క్లిప్ అయితే బయట చాలా వైరల్ అయిందనమాట. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ పర్టికులర్ వీడియోలో పడకండి, అది నేను ఓన్గా డిసిషన్ తీసుకున్నాను. పేరెంట్ దానికి యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఆ 9.5 CR వీళ్ళకి చాలు, ఎక్స్ట్రా వచ్చిన అమౌంట్ ఇంకొక బేబీని కాపాడడం కోసం నేను తీసుకున్న డిసిషన్. ఆల్రెడీ ప్రీవియస్గా వచ్చిన SMA కిడ్స్కి చాలా మందిని మనం సేవ్ చేశాం. అది ఎందుకు? మీ అందరు సపోర్ట్తో. నేను ఏ డిసిషన్ తీసుకున్నా మీ అందరూ సపోర్ట్ చేస్తారని ఒక నమ్మకంతో నేను సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ ఇన్ఫ్లుయెన్సర్ నవీన్ రామ్ సింగ్కి ఈ బాబుకి సంబంధం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫండ్ రైజింగ్ ఇనిషియేషన్ చేసిందంటే ఈ బాబు వాళ్ళ తల్లిదండ్రులు. ఇంపాక్ట్ బ్యూరోలో మనం క్లియర్గా చూడవచ్చు. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకి ఈ థర్డ్ పార్టీ పర్సన్స్కి ఎటువంటి రైట్ లేదు. ఏది 9,50,00,000 నుంచి 11,50,00,000కి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పెంచుకోవడానికి వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంపాక్ట్ బ్యూరో మరి ఎట్లా అప్రోచ్ చేసిందో తెలియదు. బట్ ఇతను చెప్తుంది ఏంటంటే, వాళ్ళ ఫాదర్ని కన్సల్ట్ కాకుండా నా ఓన్గా నేను తీసుకున్న డెసిషన్ అంటే, మరి ఇంపాక్ట్ గురు లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ వాళ్ళ ఫాదర్ మదర్ దగ్గరే ఉంటాయి. సో వాళ్ళు ఇంక్రీజ్ చేయాలి. సో ఈ క్యాండిడేట్ అతను సొంతగా నిర్ణయం తీసుకొని ఇప్పుడు 11.5 కోట్లు అని చెప్పి అంటున్నారు. మీకు కొన్ని డాక్యుమెంట్స్ చూస్తాను. అసలు ఫస్ట్గా నుంచి ఏంటంటే అందులో ఉన్నటువంటి డిస్క్రిపెన్సీ చూడవచ్చు. బట్ ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా. సో ఇన్ఫ్లుయెన్సర్స్ పబ్లిక్ ఏమన్నారంటే, ఇది చాలా స్క్రిప్టెడ్గా చేసినటువంటి వీడియో. సో ఫండ్ రైజింగ్ కోసం వీళ్ళు చేసిన టాక్టిక్స్ అన్నారు. ఓకే, బాబుకి అట్లాంటి సమస్య ఉంది కాబట్టి ఓకే, ఎవరైనా ఫండ్ రైజింగ్ ఆ అమౌంట్ కావాలనే ప్రయత్నిస్తారు, అందులో తప్పలేదు. కానీ ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ సొంత పెత్తనాలతో ఇట్లా 9,50,00,000 నుంచి 11,50,00,000 కోసం వాళ్ళ ఫేస్ అండ్ వాళ్ళు పెంచిన తర్వాత ఎటువంటి అకౌంటబిలిటీ ఉంటుంది, దానికి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎటువంటి మెకానిజం లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇట్లా ఫండ్ రైజ్ చేసుకొని వాళ్ళకి ఆ డబ్బులకి ఎటువంటి లెక్క లేకుండా ఉంటుంది అనమాట. దాన్ని మనం గమనించాలి. సో ఇక్కడ మనం క్లియర్గా చూడాల్సింది ఏంటంటే, ఫస్ట్ సో ఈ డాక్యుమెంట్లో మనం క్లియర్గా చూడొచ్చు. యాక్చువల్గా ఇది ఇచ్చింది ఎవరు? యాస్టర్ CMI హాస్పిటల్ వాళ్ళు. ఇది 17/4/2026 ఇచ్చారు. అప్పటికి ఈ బాబు వయసుతో చెప్పి వీళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిందంటే 16 కోట్ల రూపాయలు ఇది US నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ క్లియర్గా ఏంటంటే 16 కోట్లు అని ఉంది. బట్ అక్కడ వీడియోలో ఉన్నటువంటి ఫస్ట్ క్రేజీ మనీ చెప్పినటువంటి వీడియోలో కూడా బాబు తల్లిదండ్రులు కూడా 16 కోట్లు కావాలన్నారు. కానీ 9.5 కోట్లకే 9,50,00,000 కోసమే వాళ్ళు ఫండ్ రైజింగ్ అని చెప్పి ఫస్ట్ మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఒక నిమిషం, ఇవన్నీ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అనమాట. సో వాళ్ళే ఏమంటున్నారు, ఇప్పుడు 16 కోట్లకి ఫండ్ రైజింగ్కి వాళ్ళు ఇట్లా డాక్టర్ దగ్గర నుంచి డాక్యుమెంట్ తీసుకొని ఇంపాక్ట్ గురు క్రౌడ్ ఫండింగ్లో అప్లోడ్ చేసిన తర్వాత ఎందుకు వీళ్ళు 16 కోట్లు రైజ్ చేయకుండా 9,50,00,000 రైజ్ చేస్తున్నారు? ఫస్ట్ పాయింట్ అది మనకు తెలియదు. ఆ తర్వాత 9,50,00,000 నుంచి ఆల్ ఆఫ్ ఎ సడన్ 11,50,00,000కి అతను ఎవరో థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకు రైజ్ చేశాడో అనేది తెలియదు. సో ఈ మొత్తం ఇన్సిడెంట్లు ఏంటంటే ఏం జరుగుతుందనే దాని మీద ఎవరికి క్లారిటీ లేదు. వాళ్ళకి నిజంగా వీళ్ళు చెప్తుంది ఏంటంటే, యాక్చువల్గా ఈ జోల్జన్ SMA ఇంజెక్షన్ ఏంటంటే వన్ టైం ఇంజెక్షన్ ఇవ్వాలంటే వితిన్ 2 years లోపల పాప కానీ బాబు కానీ ఎవరైనా సమస్యతో బాధపడుతుంటే వాళ్ళకి ఇంజెక్షన్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారనమాట. కానీ వీళ్ళు ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే వితిన్ 6 monthsలోనే ఇది ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి చాలా ఇంపాక్ట్ఫుల్గా, చాలా ఎమోషనల్గా ఏంటంటే అప్పీల్ చేయడం వల్ల ఏంటంటే చాలా బాగా సక్సెస్ అయింది క్యాంపెయిన్. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి డిస్క్రిపెన్సీ ఏంటంటే ఇది జోల్జన్ SMAనా లేకపోతే వే ఇంజెక్షన్ అనేది మనకి క్లారిటీ లేదన్నమాట. సో వాళ్ళ ఫాదర్ చెప్తుంది ఏంటంటే, ఎందుకు ఆల్ ఆఫ్ ఎ సడన్ 9,50,00,000 నుంచి 11,50,00,000కి పెంచాల్సిన అవసరం వచ్చిందంటే ఎక్స్చేంజ్ రేట్లో ఉన్నటువంటి ఈ హెచ్చుతగ్గుల వల్ల అట్లా చేయాల్సి వస్తుందని చెప్పి చెప్తున్నాడు. మేబీ ఇప్పుడు $1 మేబీ 93-94 నుంచి మహా అయితే ఒక 1-2 రూపీస్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అయితే, కానీ దానికి తగ్గట్టుగా ఒక 10-20 lakhs ఏమైనా వేరియన్స్ ఉండొచ్చు. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ 9,50,00,000 నుంచి 11,50,00,000కి ఎందుకు పెరిగిందనే దాని మీద ఎవరికి క్లారిటీ లేదు. అతను రామ్ సింగ్ చెప్పట్లేదు, అన్న సేమ్ వే ఆ క్రేజీ మనీ వ్లాగర్ అనే చెప్పట్లేదు. ఈ బాబు తల్లిదండ్రులు కూడా దీని మీద ఎటువంటి ఒక క్లారిటీ అయితే పబ్లిక్ ఇవ్వట్లేదు. ఓకే, సో ఇదే ఇష్యూలో సో ఇట్లానే కేరళలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట.
కొన్ని సంవత్సరాల క్రితం ఇట్లానే ఎస్ఎంఏ టైప్ 1తో బాధపడే ఇద్దరు పిల్లలకి ఫండ్ రైజ్ చేస్తే వితిన్ 1 వీక్లో 32 crores వాళ్ళకి ఫండ్ అయితే సమకూరింది. కానీ ఏంటంటే అన్ఫార్చునేట్లీ అందులో ఒక పేషెంట్ అయితే ఒక బాబు పాపం మొత్తానికి చనిపోవడం ఏదో జరిగినప్పుడు కొన్ని ఎన్జిఓస్ ఏమంటారంటే మీరు ఫండ్ రైజ్ చేశారు, ఓకే ఫైన్, బట్ ఆ 16 కోట్లు ఏంటంటే వేరే ఎస్ఎంఏతో సఫర్ అవుతున్నటువంటి పేషెంట్స్కి మీరు ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి వాళ్ళని ఫోర్స్ చేయడం ఏదో జరిగిందనమాట. వాళ్ళు ఏమంటారంటే మీరెవరు ఫోర్స్ చేయడానికి, మాకు ఆల్రెడీ తెలిసిన పేషెంట్స్కి మేము ఇస్తాం డబ్బులు, అంతేగాని మీరు వచ్చి మమ్మల్ని కంట్రోల్ చేయడానికి. కానీ అప్పుడు కేరళ హైకోర్టుకి కొంతమంది వెళ్ళడం జరిగింది. అప్పుడు కేరళ హైకోర్టు కూడా ఇట్లా చెప్పిందనమాట, ఎవరు పడితే వాళ్ళు ఇట్లా ఫండ్ రైజ్ చేయడానికి లేదు, సో గవర్నమెంట్ కంట్రోల్ అయితే దీని మీద ఉండాలని చెప్పి అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఇంపాక్ట్ గురు కెటోలానే నేషనల్ హెల్త్ అథారిటీ పోర్టల్ కూడా ఉంటుందన్నమాట. అందులో కూడా ఎస్ఎంఏ టైప్తో రకరకాల రేర్ డిసీజ్తో బాధపడే పిల్లలు కూడా అందులో రిజిస్టర్ అయి ఉంటారు. ఇంపాక్ట్ గురు కెటో కంటే ఆ పోర్టల్లో ఉన్న పిల్లలకి హార్డ్లీ ఏంటంటే 1,00,000, 2,00,000, 5,00,000 కంటే ఎక్కువ ఫండ్ అయితే అమౌంట్ రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ని అప్రోచ్ అయ్యి ఫండ్ రైజ్ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే కేరళ ఇన్సిడెంట్లో ఏంటంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే కేరళ హైకోర్టుకి కంపల్సరీ దీని మీద ఏంటంటే గవర్నమెంట్ కంట్రోల్ ఉండాలి, లేకపోతే ఇది కష్టం అని చెప్పి చెప్పిందనమాట. సో యాక్చువల్గా ఈ ఎస్ఎంఏ స్క్రీనింగ్ మీద అయితే మా టీం అంతా కలిసి 2022 నుంచి ఒక క్యాంపెయిన్ అయితే రన్ చేస్తున్నాం. ఏంది ఇట్లా ఫండ్ రైజింగ్ కాకుండా ఈ ఎస్ఎంఏ సమస్యను ఏంటంటే ముందుగానే ఐడెంటిఫై చేసే ఒక మెకానిజం, ఒక పాలసీని తెమ్మని చెప్పి ఈ క్యాంపెయిన్ అయితే ఒకటి రన్ చేస్తున్నాము. ఈ విషయంలో 2024లోనే నారా లోకేష్ గారికి ప్రజా దర్బార్లో దీని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ఆ రిప్రజెంటేషన్కి వాళ్ళు ఆన్సర్ ఇస్తుంది ఏంటంటే ఇది 2024లో ఇచ్చిన రిప్రజెంటేషను. సో గవర్నమెంట్ కూడా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాక్టివ్గా ఏంటంటే ఈ ఎస్ఎంఏ డిసీజ్ని ముందుగానే ఐడెంటిఫై చేసే పాలసీని వాళ్ళు తొందరలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే కాకుండా సో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ ద రేర్ డిసీజెస్, స్టేట్ లెవెల్లో ఒక రేర్ డిసీజ్ పేషెంట్ రిజిస్ట్రీ, అట్లానే ఫ్రీ స్క్రీనింగ్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ని ఎర్లీ డిటెక్షన్కి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం స్పెషలిస్ట్గా డాక్టర్స్ కూడా ట్రైన్ చేసేస్తున్నారు. సో మన ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఎయిమ్స్ని బేస్ చేసుకొని సో 3 రిఫరల్ సెంటర్స్ని ఆన్ ద సేమ్ వే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని మేము తొందరలో ఇట్లా ప్రారంభిస్తున్నామని చెప్పి రైజ్ చేసిన గ్రీవెన్స్గా అయితే ఇది 21 జూలైలో దీన్ని అప్డేట్ వచ్చింది, ఆన్ ద సేమ్ వే క్లోజ్ చేశారు. ఓకే, దట్ ఈస్ ఫైన్. సో కానీ ఇక్కడ విషయం ఏంటంటే నారా లోకేష్ గారికి అలాగే వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి చెప్పిందంటే ఈ పర్టికులర్ కృష్ణ అనే బాబు ఎస్ఎంఏ క్రౌడ్ ఫండింగ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని అయితే మీరు చూశారు. సో 16 కోట్లేమో అప్రూవల్ ఇచ్చినటువంటి డాక్టర్స్ మీద వాళ్ళు చెప్తుంది ఏంటంటే 16 కోట్లు ఇది జోల్జన్ ఎస్ఎంఏ అని చెప్పి చెప్తున్నారు. బట్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఏంటంటే ఒకసారి ఏంటంటే 9,50,00,000 అంటున్నారు, ఇంకొకసారి ఏంటంటే 11,50,00,000 అని చెప్పి ఫండ్ రైజింగ్ చేస్తున్నారు అనమాట. సో ఎవరికి ఏంటంటే ఎవరి మీద కంట్రోల్ లేదు, సో ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక అకౌంటబిలిటీ లేదు. సో ఇట్లాంటి డిస్క్రిపెన్సీస్ ఏంటంటే మీరు ఒకసారి దయచేసి అడ్రస్ చేయండి. సో పునర్విక అనే కేసులో ఇట్లానే అరౌండ్ 11 కోట్లు ఫండ్ రైజింగ్ పబ్లిక్ నుంచి వచ్చింది. అప్పట్లో నారా లోకేష్ గారు ఏంటంటే ఆ పాపకి ఏంటంటే ఇంజక్షన్ అడ్మినిస్ట్రేషన్ చేసిన టైంలో ఇక్కడ రెయిన్బో హాస్పిటల్ హైదరాబాద్లో అప్పుడు ఏంటంటే అక్కడ డాక్టర్స్తో చర్చించి ఓకే ఇది ఒక్క పాప బాబుతో కాదు, అసలు వెలుగులో రాని కేసులు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఉన్నాయి, సో వాళ్ళందరినీ ఎట్లా అడ్రస్ చేయాలని చెప్పి అప్పట్లో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తున్నామని చెప్పి చెప్పారు. బట్ ఈ గ్రీవెన్స్ క్లోజ్ చేసినప్పుడైతే వాళ్ళు క్లియర్గా చెప్పిందంటే ఓకే తొందరలో ఈ రేర్ డిసీజ్ పాలసీ ఎస్పెషల్లీ ఎస్ఎంఏ ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ చేసేటట్టుగా ఒక మెకానిజం తెస్తున్నామని చెప్పి చెప్తున్నారు. నారా లోకేష్ గారికి అలాగే సత్యకుమార్ యాదవ్ గారికి చెప్పిందంటే ఎస్పెషల్లీ ఈ క్యాంపెయిన్లో జరిగినటువంటి డిస్క్రిపెన్సీస్ అని ఒకసారి అడ్రస్ చేయండి. ఎందుకంటే ఇట్లా డబ్బులు కోసం ఇట్లా ఫండ్ రైజ్ చేసేటప్పుడు ఏంటంటే ఇట్లాంటి డిస్క్రిపెన్సీస్ వస్తే రేపు రోజున ఎవరైనా జెన్యున్ కేసు ఉందంటే ఇచ్చే పబ్లిక్ కూడా అంటే 1% ఆలోచిస్తూ ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా అడ్రస్ చేయాల్సిన ఇష్యూస్, దయచేసి వీటి మీద ఫోకస్ చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ.